2500 వస్తున్నాయా నీకు? నాకు 2500 లేవు, ఏం లేవు. వస్తలే, వేయలే ఇంతవరకు. 2500 ఇస్తానడు కదా. ఇస్తలేడు, పర్లేదు. ఒకసారి రాసుకుపోయి మీకు అందరికి వస్తాయి, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి అందరికి వస్తాయి అని చెప్పిండు. అప్పుడు రాలే, ఇంతవరకు రాలే. రాసుకుపోయి కూడా సంవత్సరం అవుతుంది, రాలే. ఇండ్లకు కూడా 5 లక్షలు వేస్తామన్నారు. రైతు బంధు పడతలేదు, ఏ పని లేదు. ఈయన ఎక్కిన తర్వాత ఒక బస్సు వేసిండు. ఆ బస్సు మా ఊర్లో ఏం పని చేస్తుంది? ఎవ్వరు కానీ ఇంతవరకు ఒక్కరని ఎక్కలే ఆ బస్సు, ఫ్రీ బస్సు. మా ఊరికి బస్సే రాదు, స్కూల్ పిల్లలు కూడా నడుచుకుంటూ పోతురు టైంకి రాక. వచ్చేసరికి 8 అవుతుంది ఆ బస్సు. అప్పటిదాకా ఉండలేక ఇప్పుడు ఈ దాకా నడుచుకుంటూ వస్తారు ఆడపిల్లలు మరొక నుంచి. బస్సే రాదు, వస్తుంది ఇప్పుడు కూడా 8 అయిపోతుంది వచ్చేసరికి. ఆ టైం దాకా ఆడ ఉండలేక వస్తారు పిల్లలు. బస్సే లేదు ఇంతవరకు. ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్సు అంటారు కానీ మేము ఒక్కసారి కూడా, నేను ఇంతవరకు బస్సే ఎక్కలే అసలు. ఫ్రీ బస్సు అది ఎవరికి పని చేస్తుంది? సిటీలో పని చేస్తుంది. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలందరూ కోటీశ్వరరాలు అవుతారు. ఫ్రీ బస్సు ఎక్కడం వల్ల కోటీశ్వరరాలు. బస్సు ఎక్కి తిరుగుతూనే ఉండన్నా, మరి డబ్బులు ఇస్తాడు ఆయన? మాకు తిండి పెడతాడు ఆయన? ఏం చేస్తుండ ఆయన? అంటే ఫ్రీగా పోతురు కాబట్టి ఛార్జీలు అన్ని మిగిలి కోటీశ్వరరాలు అవుతారంట. మేము ఎక్కేదే సంవత్సరానికి ఒక్కసారి ఎక్కుతుండొచ్చు ఆ బస్సు. ఆ బస్సు ఎక్కి మేము ఏం కోటీశ్వరలం అవుతాం? 15 రూపాయలు ఎక్కుతుండొచ్చు అంతే, అంతకంటే ఎక్కువ పెడతాం బస్సులో. ఈ పల్లెటూర్లలో సిటీలో ఎక్కుతారు, వాళ్ళకి ఫ్రీ. మరి మాకేం చేసిండు? 1000 రూపాయలు 10 రూపాయలు తక్కువ అయితే కూడా గ్యాస్ సిలిండర్ ఆడ పడేస్తాడు, పోతాడు. అవి మీ అకౌంట్లోనే పడతాయి అంటారు. 500 పడితే 500 గ్యాస్ వస్తుందా అని చెప్తారు టీవీలల్లా. ఆ రాజకీయ నాయకులు వాళ్ళందరిగా చెప్తారు కానీ మరి మాకేది? 1000 రూపాయలు పెడితేనే గ్యాస్ కావాలనే చెప్తారు. కావాలని ఎందుకు చెప్తాము? మాకు రోజు మేము జరిగేటే కదా ఇండ్లల్లా. ఒక దిక్కునంగా ఆయన కూడా రోజు నేను ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటుండు. ఇచ్చిన అంటే ఆడుండి మాట్లాడితే కాదు కదా, ప్రజల దగ్గరకు వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది ఆయనకు. ఆడుండి నేను ఇంత ఇచ్చినా అంటే మా దగ్గరకు వచ్చేసరికి అది మొత్తమే రాదు. మరి అది ఎటు పోతుంది? ఎటు పోతుంది? సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వేస్తారు ఓట్లు కాంగ్రెస్ కి. ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? ఇక అప్పుడేమో వేస్తే బాగుండు అన్నట్టు గెలిపించిరు ఒక సైడు. మా సైడు కేసీఆర్ గెలిచిండు. ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యే కేసీఆరే. మా జాగాలు పోయినాయి, రోడ్లకు పోయినాయి, డ్యామ్లకు పోయినాయి, ఊర్లే లేచిపోయినాయి. అయినా సరే మాకు ఎమ్మెల్యే కేసీఆరే గెలిచిండు. ఎందుకు? మంచి చేసిండు కాబట్టి. డ్యాములు తెచ్చిండు, కొన్ని లక్షలు కోట్ల ఎకరాల పంటలు ఇప్పుడు పంటలు పండుతున్నాయి. పోయిరని బాధపడుతుంది కేసీఆర్. ఇగో డబల్ రోడ్ వేసిండు, అంత పెద్ద డ్యాములు ఇంతవరకు ఏ సీఎం తెచ్చిండు చెప్పురి? చంద్రబాబు తెచ్చిండా? మరి రాజశేఖర్ రెడ్డి తెచ్చిండా? ఎవరు తెచ్చిరు? ఈ కేసీఆరే కదా తెచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ కోసం ఏవి చేస్తలేడు. మరి మన కోసం తెలంగాణ తెచ్చినప్పుడు, డ్యాములు చేసినప్పుడు నువ్వు కాలువలు ఎందుకు ఆపేయాలి? కాలువలు కంటిన్యూ చేయాలి. పొలాలు ఇంకా మస్తు బీడు భూమి ఉంది, అదంతా వండిస్తందుకు నువ్వు ఆయన చేసిందంతా కొనసాగించాలి కదా. నీకు కొత్తగా ఆలోచన రాకపోతే మరి ఆయన చేసింది కూడా ఆపేసి నేను వేరే చేస్తా అంటే ఏం చేస్తున్నావు ప్రజలకు? అయితే ఇప్పుడు ఈ కాలువలు వదిలితేందుకు ఆయనకు ప్రాబ్లం ఏంటంటే కాళేశ్వరం అనేది కరెక్ట్ లేదు, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, కొట్టకపోతుంది, నీళ్ళ తాకిడికి తట్టుకోలేదు అని చెప్తుండు రేవంత్ రెడ్డి. కొట్టుకపోతుంది అని చెప్పిండు. మరి వాళ్ళందరూ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లే కదా, వాళ్ళకి తెలియదా? పైసల కోసమే చేసిరు ఇదంతా అంటుండు. పైసల కోసం చేస్తే ప్రజలు బతలేరా? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి. ఈ పొలాలు నానేటి అన్ని మొత్తం ఆలీలకి సగం బడ. మరి ఇప్పుడు కొట్టుకపోతలేదుగా. మరి కొట్టుకోపోతలేవు కదా, ఎక్కడ కొట్టుకోవేయరు చెప్పు? మనది ఆంధ్రనా? లోతుకుందామా? సముద్రం వంతుకున్నామా? మనకు కొట్టుకోనీకి ఎత్తుగడ్డ నీళ్ళు రానికే గంత కష్టపడి 10 ఏళ్ళల్లో నేను పూర్తి చేయాలి డ్యామ్లని కేసీఆర్ పూర్తి చేసిండు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు? ఇసొంటి డ్యామ్ ఒక్కటన్నా కట్టిండా? ఆయన చేసినటువంటి డ్యాములు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అయితేంది, ఇప్పుడు మీకున్నటువంటి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ అయితేంది, ఇవన్నీ ప్రజలకు యూజ్ అయ్యేయా కావా? యూజ్ అయ్యేటి చేసిండు. యూజ్ కానీ ఈయనే పెట్టిండు. ఏంటి ఇప్పుడు 1000 రూపాయల గ్యాస్ 500 చేస్తా అన్నాడా? అది చేస్తలేడు. ఇండ్లకు పైసలు అన్నాడా? అవి చేస్తలేడు. 2500 అన్నాడా? అది చేస్తలేడు. బంగారం అన్నాడా? అది చేస్తలేడు. ఇంకేంది చేసింది? బస్సు ఒక్కటి చేసిండు. అది మాకు యూజ్ అయితే లేదు, అది తీసేయాలి. వేరే ఇంకా యూజ్ అయ్యేది వెయ్యాలి.
ఏం యూజ్ రేవంత్ అవుతుంది? రెడ్డి ఈ సంవత్సర పాలనలో ఇంకేం చేయలే బస్సు తప్ప. బస్సు తప్ప ఏం చేయలే ఇంతవరకు, ఏమీ లేదు. గిడ రోడ్డు పోసిండా ఎక్కడన్నా ఏ ప్రాంతంలో చెప్పుమాను, ఏడ గింత రోడ్డు పోయలే, బస్సు వేయలే. బస్సులు వేస్తే ఉంటే ఏం లాభం? ఫ్రీ బస్సు పెట్టినప్పుడు నీకు డీజిల్ కేడికెళ్ళి వస్తాయి, డ్రైవర్ల కేడికెళ్ళి వస్తాయి. మా డబ్బులే కదా నువ్వు కట్ చేసి వాళ్ళకి ఇచ్చేది. ఈ పన్ను ఆ పన్ను, ఇంటి పన్ను, రేకులు గుడిచున్నోళ్ళకి కూడా ఇంటి పన్ను వసూలు చేసి కట్టించుకుంటుండు ఇప్పుడు ఆయన. ఆ పన్ను అంతా ఎక్కడ పోతుంది? నువ్వు డీజిల్ ఓపించి డ్రైవర్లకు జీతాలు ఇస్తానికే కదా. మరి ఆ పన్ను అంతా మాకు యూజ్ గా అంది ఎందుకు మరి ఆయన చేసేది? ఏం చెప్తావు మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మళ్ళా గెలవాలని నిలబడ్డా కష్టమే. ఆయన ఓట్లు పడడం చేస్తే వాడతాయి, చేయకపోతే సంవత్సరాల దాకా నన్నే గెలిపిస్తారు అంటుండు ఆయన. ఇట్లా 10 సంవత్సరాలు కాదు 10 తరాలు కష్టపడ్డా గెలవాడు ఆయన. ఇక ప్రజలకు ఏమైనా చేస్తే గెలుస్తాడు.